అన్నా చుక్కల్లో చంద్రుడు మా చిరు తనయుడు ఇప్పుడు ఇండస్ట్రీ ఇటు కొట్టేశాడు. టికెట్ రేట్లు ఎంత ఉన్నా సరే మేము ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాం. అన్ని చోట్ల మేము ఆల్ టైమ్ రికార్డ్ పెడుతున్నాం. చెప్పిన మిక్సర్ టాక్ లేదు, ఏం లేదు. యాక్టర్ రామ్ చరణ్ అన్నా నేను ఒకటే చెప్తున్నా, ఇదే సినిమా కనుక 2019 ముందు వచ్చుంటే సేమ్ జగన్ ఏదైతే అవినీతి చేశాడో మొత్తం యాసిడ్ దింపేశాడు అంతే. ఇప్పుడు రామ్ చరణ్ నుంచోబెట్టిన ప్రతి పాత్ర కూడా జనసేనకి రిలేటెడ్. జనసేన ఏం లేదు, మొత్తం నీకు బియ్యం స్కామ్ ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది, ప్రతి నీకు ఇసుక మాఫియా. ఏంటో చెప్పనా, ఈవీఎంలు మార్చేయాడు. ఆయనకి మధ్య వారు గట్టిగా యాక్టింగ్ రాంపు అన్నా. ఇప్పుడు అన్న ఈ పొలిటికల్ డ్రామాలో నువ్వు లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసావు అనుకో, నువ్వు ఇంకా రొమాంటిక్ బాయ్ అన్నట్టు. అదే అంటే నీకు ఓన్లీ రొమాన్సే కావాలి. పొలిటికల్ డ్రామా నీకు సమాజంలో ఏం జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది, ఎక్కడ మంచి జరుగుతుంది, అక్కర్లా. మనకు ముద్దులు కావాలా, మనకు లవ్ సీన్లు కావాలా, ఈ వద్దు మనకి. ఇప్పుడు శంకర్ గారు ఉన్నారా, శంకర్ కంబ్యాక్ సినిమా, శంకర్ గారిది మార్క్ సినిమా, కంబ్యాక్ కాదు మార్క్ సినిమా. ఒకే ఒక్కడు భారతీయుడు గేమ్ చేంజర్, అపరిచితుడు కూడా. అట్లా అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఈ మూవీ చూసాక చాలా మంది చదువుకునే వాళ్ళకి ఇంకా కసి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకి ఇలాంటి రామ్ చరణ్ లాంటి మొగుళ్ళు రావాలి. ఎందుకంటే ఒక మధ్యతరగతి విద్యార్థి చదువుకొని అంటే ఇప్పుడు రాజకీయాల్లో చాలా మంది చాలా చేస్తున్నారు. ఇలా ఈ సినిమాని ఇన్స్పైర్ తీసుకొని చాలా మంది చదవాలనుకున్న వాళ్ళు IAS IPS చదివి ఇలాంటి రాజకీయ నాయకులను అరికట్టాలి. జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకులు చాలా మంది జై జనసేన. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రామ్ చరణ్ అన్న ఇంటికి కూడా పీకలేరు. రామ్ చరణ్ అన్న రాజమౌళి ఒక ఇండస్ట్రీ ఇచ్చిండు. డైలాగ్ ఉంది, సార్ అంతే బరాబర్ అన్ప్రెడిక్టబుల్ ఇండస్ట్రీ టు మళ్ళీ శంకర్కి ఇస్తాడు. శంకర్కి ఎవరు ఇండస్ట్రీ మళ్ళీ రామ్ చరణే. రాజమౌళి గారికి ఇండస్ట్రీ ఇచ్చింది రామ్ చరణే, సుకుమార్ గారికి ఇండస్ట్రీ ఇచ్చింది రామ్ చరణే, ఇప్పుడు చంద్ర గారికి ఇండస్ట్రీ ఇచ్చింది కూడా రామ్ చరణే. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.